వైసీపీ ప్రభుత్వం వచ్చిన 57 నెలల్లో రైతులను ముంచేసింది. పేపర్ ప్రకటనల్లో అబద్ధాలు వల్లిస్తుంది వైసీపీ ప్రభుత్వం. రైతులకు 1,84,567 కోట్లు అని రైతులను పచ్చి మోసం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. కోట్లు ఖర్చు చేసి కొన్న ధాన్యం ఏ నదిలో కలిపాడో మంత్రి కాకానే చెప్పాలి. ఫేక్ స్టేట్మెంట్స్ కి అలవాటు పడిన మంత్రి కాకాని మాటలు చెప్తుంటే ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులకు 1,84,567 రూపాయల ఖర్చు అధికారికంగా తప్పుడు ప్రకటనే అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చి 57 నెలలు అయింది. రైతుల్ని ముంచేసింది. కానీ ప్రతిసారి అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు ఇవ్వటం అలవాటైపోయింది. లక్షల మంది రైతు కుటుంబాలు, కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. అటువంటి రైతులకి అబద్ధాలేంటి? ఇది రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట 2,000, రైతుకి 2,000 ఇస్తా అంట. దానికి 57 నెలల్లో రైతన్నలకి అందించిన సాయం మొత్తం 1,84,567 కోట్లు. పచ్చి మోసం కదా. ఈ ఫిగర్స్ ఏంటి? ఆయన ధాన్యం కొనుగోలు అంట 65,258, ఇతర పంటల కొనుగోలు 7,725, అంటే 73,000 కోట్లు. అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలో 960 అంట, అంటే 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేశాయంట. ఒట్లు కొన్నాడంట, ఇతర పంటలు కొన్నా అంట. అంటే ఆ ఎత్తి నదుల్లో కలిపేశావా? కాశీ, గంగా, కావేరి, పెన్న, శ్రీశైలం, కృష్ణా నదులు, గోదావరి నదుల్లో కలిపేశావా? అంటే 74,000 కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా? సిగ్గుండబడలే కొంచెమన్నా? ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు? కింద కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ సహకార మంత్రి, కమిషనర్ వ్యవసాయ శాఖ. ఏమైనా మీరు ఐఏఎస్లా మీరు? ఈయన సరే దొంగ PhD తీసుకొని ఉన్నాడు. ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్, ఫేక్ పేపర్స్, ఫేక్ లిక్కర్, ఆయనకి అలవాటు. మీరు 74,000 కోట్లు ధాన్యం కొని FCIకి అమ్ముకున్నారా, లేకపోతే ఏట్లో బసారా? అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా? ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా? మొత్తం సహాయం అంటది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి ఆ మాట చెప్పుకున్నాడా? నెక్స్ట్ పాయింట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 43,744, పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేదానికి ఫీడర్ల సామర్థ్యం పెంపుకి 1,700 కోట్లు, ఆక్వా రైతులకి విద్యుత్ సబ్సిడీ 3,497 కోట్లు. అంటే అక్కడికి 43, 50, 51, 52, 53, 54, 57,000 కోట్లు. 57,000 కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాయంట. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి 50 రూపాయలు హార్స్ పవర్ కడితే 18 గంటలు, సంవత్సరానికి 18 గంటలు 3 హార్స్ పవర్కి 150, 5 హార్స్ పవర్కి 250. ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు,
మీరు ఒక్కరు కాదు, మొత్తం ఎవరుంటే వాళ్ళు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు. నువ్వు ఒక్కడివే చెప్పుకుంటున్నావు. నేనేమంటానంటే దానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 5 హార్స్పవర్కి సంవత్సరానికి 1800 కలెక్ట్ చేస్తున్నావు. 1800 5 హార్స్పవర్కి, 3 హార్స్పవర్కి 1080 రూపాయలు కలెక్ట్ చేస్తున్నావు. అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే. ఎన్టీఆర్ 18 గంటలు ఇచ్చి 5 హార్స్పవర్కి 250, 3 హార్స్పవర్కి 150. అది నువ్వు చేసి దానికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసాను అన్నావు. నేనేమంటానంటే యాక్చువల్ ఇచ్చా రైతులకి 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1,84,567 కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన. ఇక్కడ ఫిగర్స్ అన్నీ ఇచ్చా. ఫైనల్గా 5 సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు 28,758 కోట్లు. 28,758 కోట్లు, దాదాపు 1,35,000 కోట్లు. 1,35,000 కోట్లు నువ్వు తప్పుడు ప్రకటన ఇచ్చావు. దీంట్లో నేను చదివి వినిపిస్తా. రైతు భరోసా 34,288 కోట్లు నువ్వు చెప్పావు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ పోను నువ్వు పెట్టింది 20,788 కోట్లు. పంట బీమా, ఉచిత పంటల బీమా, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పోను నీ షేర్ 3,000 చిల్లర.